పేతురు, నన్ను ఇస్తున్నావా అని ముమ్మారు అడిగి పేతుర్ని స్థిరపరిచావుగయ్యా. అయ్యా, పెంతెకోస్తు పండుగ నాడు అగ్నిని పొందాడు, నీ అగ్నితో నింపావు, జీవితంలో మళ్ళా వలబట్టుకోలేదయ్యా. ఆ బలం నువ్విచ్చేది ప్రభువా, ఆ అగ్ని నువ్వు పంపేది ప్రభువా. అది మా అంతటా మేము పొందేది కాదు, మా అంతటా మేము పొందేది కాదు. అది నువ్విచ్చే అగ్నిదేవా, అది నువ్వు పంపించాలి మా మీదికి. ఆ అగ్నితో నువ్వు నింపాలి మమ్మల్ని. అప్పుడు నిలబడగలుగుతాం, అప్పుడు గెలవగలుగుతాం, అప్పుడు లోకాన్ని మేము ఆకర్షించగలుగుతాం. ఆ అగ్ని మా మీదికి రానంత వరకు లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆ అగ్ని మా మీదికి రానంత వరకు లోకం మమ్మల్ని లాగుతుంది. మాకు అలా కాదయ్యా, లోకం మమ్మల్ని లాగటం కాదు, లోకాన్ని మేము నీ సంఘంలోకి, లోకంలో ఉన్న వ్యక్తుల్ని, ఆ శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్న వాళ్ళని ఆశీర్వదించబడిన అనుభవాల్లోనికి మేము తీసుకొని రావాలి అంటే ఆ అగ్ని నువ్వు మాకు ఇవ్వాలి దేవా. ఆ శక్తి నువ్వు ఇవ్వాలి, లేకపోతే మా వల్ల కాదు. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడని బలపరిచి అతని గుండెను మండించింది నువ్వు దర్శించావు కదా, అప్పుడే కదా ఆయన వీరుడయ్యింది. మోషేని మండుచున్న పొదలో దర్శించి అతని ఎదను మండించింది నువ్వు. పిరికివాడు బలహీనుడని తను అనుకునేటువంటి పేతురుని మరెన్నడూ వల చేత పట్టకుండా చేసింది నువ్వు. ఒక్క ప్రసంగంతో 3,000 మందిని, మరొక ప్రసంగంతో 5,000 మందిని, 2 ప్రసంగాలతో 8,000 మందిని సంఘములో చేర్చినటువంటి యోధునిగా పేతురుని తయారు చేసింది నీ అగ్ని. ఆ బలం నీది, ఆ బలం నీది, ఆ బలం నీది. మా అంతటా మాకెట్లొచ్చిందయ్యా అది? మా అంతటా మాకెట్లా లభించిందయ్యా? ఆ అవకాశం మాకెక్కడుందయ్యా? అదే మాకుంటే నీ పరిశుద్ధాత్మ అగ్నితో పని ఏముందయ్యా? మాకు లేదయ్యా, మాకు లేదు. కనికరించి నీ అగ్నిని పంపు, నువ్వు మండించు అని దేవుని పాదాలు పట్టుకున్నానంటే మీరు